గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము ఎంటమీబా హిస్టోలైటికా వివిధ దశల గురించి తెలుసుకున్నాం. ఓకే, సో వాటిలో దశలు ఏంటి? ట్రోపోజైట్ స్టేజ్, ప్రీసిస్టిక్ స్టేజ్ అండ్ సిస్టిక్ స్టేజ్. ఈ 3 స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం, అవునా? సో 3 దశలు ఏంటంటే ట్రోపోజైట్ స్టేజ్, ప్రీసిస్టిక్ స్టేజ్, సిస్టిక్ స్టేజ్. అంటే పోషక దశ, ఓకే, పూర్వ కోశస్థ దశ, కోశస్థ దశ. ఓకే, ఈ 3 స్టేజ్ల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నా విల్ సీ అబౌట్ జీవిత చరిత్ర గురించి చూసుకుందాం. ఓకే, ఎంటమీబా హిస్టోలైటికా యొక్క జీవిత చరిత్ర అంటే లైఫ్ సైకిల్ అనేది చూసుకుందాం. సో ఆల్రెడీ చెప్పాను, ఇది మోనోజెనెటిక్ పారాసైట్, మోనోజెనెటిక్ పరాన్నజీవి అని చెప్పాను. సో మోనోజెనెటిక్ పరాన్నజీవి అంటే ఏంటి? పారాసైట్ అంటే ఏంటి? ఒకే అతిథేయిలో అంటే హోస్ట్లో తన జీవిత చక్రాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసుకోగల శక్తి కలిగినటువంటి పరాన్నజీవులని మనము మోనోజెనెటిక్ పారాసైట్స్ లేదా మోనోజెనెటిక్ పరాన్నజీవులు అంటాం. అంటే వీటికి ఒక అతిథేయి సరిపోతారు. ఓకే, ఆ అతిథేయి ఎవరు? మానవుడు. మానవుడిలో తన జీవిత చరిత్ర మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. సో జీవిత చరిత్ర చక్రాన్ని చూసుకున్నట్లయితే కనుక, లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే, సో వివిధ దశలు ఉంటాయని చెప్పాను. ట్రోపోజైట్, ప్రీసిస్టిక్ అండ్ సిస్టిక్ స్టేజెస్ అని చెప్పాను. సో ఈ ట్రోపోజైట్ దశతో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ట్రోపోజైట్ దశ అంటే ఏంటి? పోషక దశ. ఈ పోషక దశ నుంచి మొదలవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది? ఇది ఎక్కడ ఉంటుంది? పెద్ద ప్రేగుల్లో ఉండడం జరుగుతుందని చెప్పాం. లార్జ్ ఇంటెస్టైన్లో ఇది నివసిస్తుంది అనమాట. మానవుడి యొక్క లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగులలో ఇది నివసిస్తుంది. ఏంటి? ఎంటమీబా హిస్టోలైటికా యొక్క పోషక దశ అంటే ట్రోపోజైట్ స్టేజ్ అనేది మానవుడి పెద్ద ప్రేగుల్లో నివసించడం జరుగుతుంది. సో ఈ మానవుడి యొక్క పెద్ద ప్రేగులలో ఇది ఎలా వాటి యొక్క జీవిత చక్రాన్ని జరుపుకుంటుంది అంటే, ఫస్ట్ ద్విధావిచ్ఛిదిత ద్వారా. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను మోనోజెనెటిక్ హోస్ట్. అండ్ ఇక్కడ మానవుల్లో అలైంగిక రిప్రడక్షన్ అంటే అసెక్షువల్ రిప్రడక్షన్ ద్వారా ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఇది తన సంతానాన్ని పెంపొందించుకుంటుంది అనమాట. అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ it will give rise to its daughter cells by asexual reproduction. Is it fine? So ట్రోపోజైట్ దశ అనేది పెద్ద ప్రేగులలో నివసించడం జరుగుతుంది. ఇది బైనరీ ఫిజన్ ద్వారా ద్విధావిచ్ఛితి. ఓకే, ద్విధావిచ్ఛితి ద్వారా ఇది తన ఏకకణ జీవి కదా, ఏకకణ జీవి 2 కణాలను ఇది ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనమాట. సో 2గా విభజించబడుతుంది. సో దీన్ని మనము బైనరీ ఫిజన్, బైనరీ అంటే 2గా. ఓకే, ఒక శరీరం అనేది దాని శరీరాన్ని 2గా విభజించుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క జీవి ఒక జీవిగా ఓకే జీవిస్తుంది అనమాట. సో ఇలా 2గా విభజించుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ బైనరీ ఫిజన్ అయిన తర్వాత 2 జీవులు ఏర్పడడం జరుగుతుంది. ఇవి ఇప్పుడు ఏమవుతుంది? ప్రీసిస్టిక్ దశకి మార్పు చెందుతుంది అనమాట. సో ప్రీసిస్టిక్ దశలో ఆల్రెడీ చెప్పాను, క్రోమాటిడ్ బార్సును గ్లైకోజన్ నిల్వలు కనిపిస్తాయి మనకి. ఓకే, సో అంటే ఫుడ్ని నిల్వ చేసుకుంటుంది. ఈ ట్రోపోజైట్ దశలో ఏంటి? అది ఆహారాన్ని భుజించి దాని యొక్క పరిమాణాన్ని పెంచుకుంటుంది, సైజ్ని పెంచుకుంటుందని చెప్పాను. సో ఇది ఎక్కడ ఉంటుంది? పెద్ద ప్రేగులలో. అంటే పెద్ద ప్రేగుల యొక్క గోడల్లో ఉన్నటువంటి కణజాలాన్ని తిని అది తన పరిమాణాన్ని పెంచుకుంటుంది, అంటే సైజ్ని పెంచుకుంటుంది అనమాట. సో అలా సైజ్లో ఇంక్రీజ్ అయిన తర్వాత ఇది బైనరీ ఫిజన్ ద్వారా 2గా విభజించబడుతుంది. సో అలా విభజించుకోవడం ద్వారా అంటే ద్విధావిచ్ఛితి ద్వారా ఇది రిప్రడక్షన్ జరుపుకుంటుంది. ఎసెక్షువల్ రిప్రడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీసిస్టిక్ దశలో ఇది ప్రీసిస్టిక్ దశగా మార్పు చెంది తర్వాత సిస్టిక్ దశగా మారడం జరుగుతుంది. సో సిస్టిక్ దశలో ఏమవుతుంది? ఒక పలచని పొరని దాని చుట్టూ ఏర్పరచుకుంటుందని చెప్పాను, అవునా? సో పలచటి పొరని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఆ పలచటి పొరని థిన్ డెలికేట్ లేయర్ని మనం సిస్ట్ వాల్ అంటాం. ఏమంటాం? సిస్ట్ వాల్ అంటే కోశకూడ్యం అంటారు. ఓకే, కోశకూడ్యం అని అనడం జరుగుతుంది. సిస్ట్ వాల్ని ఏర్పరచుకుంటుంది. సో ఏంటి అంటే ఇది ఇప్పుడు ఈ దశలో ఇది మానవుడి యొక్క ఫీకల్ మెటీరియల్ ద్వారా అంటే మలం ద్వారా, మానవుడి మల విసర్జన చేస్తాడు కదా, వాటి ద్వారా అంటే మానవుడిలో ఇది ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు
ఈ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి మానవుడు మల విసర్జన చేసినప్పుడు వాటితో పాటు మలంతో పాటు ఈ సిస్టిక్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ ఎంటోబా హిస్టోలైటికా విసర్జింపబడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది విసర్జింపబడిన తర్వాత ఎప్పుడైనా అంటే 10 రోజుల పాటు అది అలాగే తిరగడం జరుగుతుంది ఉంటుందన్నమాట, అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఇది హౌస్ ఫ్లైస్ లేదా కాక్రోచెస్ ద్వారా అంటే ఈగలు మరియు బొద్దింకల ద్వారా ఇది మానవుడికి చేరుతుంది అనమాట. కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా అంటే ఫుడ్ని కంటామినేట్ చేయడం ద్వారా ఈగలు మరియు బొద్దింకలు ఫుడ్ పైన వాళ్తూ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ఫుడ్ పైన వాళ్తాయో ఆ ఫుడ్ అనేది కంటామినేట్ అవుతుంది. అంటే కంటామినేషన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ కంటామినేటెడ్ ఫుడ్ మానవుడు తీసుకోవడం జరుగుతుందో ఆ మానవుల్లోనికి అంటే ఇప్పుడు కొత్త అతిథేయులోనికి ఇది ఎంటర్ అవుతుంది. ఓకే, హోస్ట్ కదా మానవుడు, ఎవరు ఇక్కడ హోస్ట్, అతిథేయి. సో ఈ జీవి అనేది మానవుల్లో నివసిస్తుంది అండ్ ఇక్కడ హానిని కలిగిస్తుంది కాబట్టి మానవుడు హోస్ట్, ఇది పరాన్నజీవి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సిస్టిక్ స్టేజ్ తర్వాత ఇది న్యూక్లియస్ ఉంటుంది కదా, కేంద్రకం. ఈ కేంద్రకం అనేది 4గా విభజించబడుతుంది, మైటాటిక్ డివిజన్స్ ద్వారా 4గా విభజించబడుతుంది. దాన్ని మనము ఈ స్టేజ్ని మనము టెట్రా న్యూక్లియర్ స్టేజ్, చతుష్కేంద్రక దశ అంటారు. టెట్రా న్యూక్లియర్ స్టేజ్ అంటారు, అంటే చతుష్కేంద్రక దశ అన్నమాట. ఇస్ ఇట్ ఫైన్? సో ఇక్కడ ఈ టెట్రా న్యూక్లియర్ స్టేజ్ దగ్గర ఇది ఇప్పుడు బయటికి వెళ్ళడం జరుగుతుంది. మలం ద్వారా, మానవుడి యొక్క మలం ద్వారా మల విసర్జన జరుగుతుంది అనమాట. దాంతో పాటు ఇది కూడా విసర్జింపబడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది మానవుడికి రావాలి. మానవుడి దగ్గరికి ఎలా వస్తుంది అంటే హౌస్ ఫ్లైస్ కాక్రోచెస్ ఇవి రెండు కూడా కంటామినేటెడ్ ఫుడ్, ఎప్పుడైనా ఫుడ్ పైన వాలాయి అనుకోండి, ఆ ఫుడ్లో కంటామినేషన్ జరుగుతుంది వీటి ద్వారా. నెక్స్ట్ కంటామినేటెడ్ ఫుడ్ ఎప్పుడైతే ఆ మానవుడు తీసుకుంటాడో ఇప్పుడు ఈ మానవుడిలోనికి ఇది ఎంటర్ అవుతుంది అనమాట. ఫుడ్ ద్వారా ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటాడో ఆ ఫుడ్ ద్వారా ఈ స్టేజెస్ ఎంటర్ అయిపోతాయి లోపలికి. సో మానవుడి జీర్ణాశయంలో ట్రిప్సిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుందని చెప్పాను, ఎంజైమ్. ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఆ ట్రిప్సిన్ యొక్క ఎంజైమ్ ప్రభావం ద్వారా ఈ కోశకూడ్యం అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, ఈ కోశకూడ్యం అనేది డిజాల్వ్ అయిపోయి ఇందులో ఉన్నటువంటి ఈ టెట్రా న్యూక్లియర్ స్టేజ్ అంటే చతుష్కేంద్రక దశ అనేది బయటికి రావడం, విడుదలవ్వడం జరుగుతుంది అనమాట. వీటి చుట్టూ ఏముంటుంది? సిస్ట్ వాల్, అవునా, అంటే కోశకూడ్యం అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ట్రిప్సిన్ ఎంజైమ్ ప్రభావం అనేది దీనిపైన ఉంటుందో అంటే డైజెషన్ జరుగుతుంది, డిజాల్వ్ అవుతుంది అనమాట, ఈ లేయర్ని కరిగిస్తుంది. సో ఇది కరిగించడం ద్వారా ఏమవుతుంది? ఈ లోపల ఉన్నటువంటి చతుష్కేంద్రక దశ అంటే టెట్రా న్యూక్లియర్ స్టేజ్ బయటికి రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని మనం మెటాసిస్ట్ అంటాం. దీన్ని ఏమంటాము? మెటాసిస్ట్ అంటాం అన్నమాట. సో మెటాసిస్టిక్ స్టేజ్ అనేది బయటికి రావడం జరిగింది. ఓకే, సో ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మానవుడి ఆహారంతో పాటు జీర్ణనాళంలోనికి వెళ్ళి చిన్న ప్రేగుల్లోనికి వెళ్ళింది. ఈ చిన్న ప్రేగుల్లో ట్రిప్సిన్ ఎంజైమ్ ప్రభావంతో ఇది ఏమైంది? దాని యొక్క కోశకూడ్యం అనేది విచ్ఛిన్నం చెంది చతుష్కేంద్రక దశను అంటే టెట్రా న్యూక్లియర్ స్టేజ్ని బయటికి విడుదల చేయడం జరిగింది. సో ఆ విడుదల చేసినటువంటి ఆ దశను మనం మెటాసిస్టిక్ స్టేజ్ అంటాం. ఓకే, మెటాసిస్ట్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి కేంద్రకాలు ఉన్నాయి కదా, కేంద్రకం అనేది మైటాటిక్ విభజన ద్వారా, మైటాటిక్ డివిజన్ ద్వారా ఇది 8 కేంద్రకాలుగా విభజించబడుతుంది అన్నమాట, విభజించుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క కేంద్రకము వాటి చుట్టూ జీవద్రవాన్ని సమకూర్చుకొని 8 పిల్ల అమీబాలను 8 డాటర్ అమీబాను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమైనవి? 8 డాటర్ అమీబా. ఓకే, అంటే 8 పిల్ల అమీబాలను ఏర్పరచుకుంటుంది. ఇజ్ ఇట్ ఫైన్? సో ఇలా లైఫ్ సైకిల్లో లాస్ట్కి ఇవి రూపాంతరం చెంది వేటిపైన ఆధారపడతాయి ఇవి అంటే పెద్ద ప్రేగు, మానవుడి యొక్క పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి కూడియం ఉంటుంది కదా, అంటే లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ద వాల్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, వాటిలో ఉన్నటువంటి కణజాలాలని తిని ఆర్బీసీని తినేసి ఇది మళ్ళీ ట్రోపోజాయిడ్ దశగా ఇవి రూపాంతరం చెందుతాయి. ఓకే, సో ఈ రూపాంతరం చెందినటువంటి ఈ స్టేజ్లో ఇప్పుడు ఇది దాని యొక్క జీవిత చరిత్రని మళ్ళీ స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఇజ్ ఇట్ ఫైన్? అలా 8 పిల్ల కణాలు, అమీబా పిల్ల కణాలు అనేవి ఇక్కడ ఉత్పత్తి జరిగిందనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇవి సేమ్ లైఫ్ సైకిల్లోకి ఎంటర్ అవుతాయి. మళ్ళీ
మానవుల్లో మళ్ళీ ఇలా విభజన జరుగుతుంది. బైనరీ ఫిజన్ ద్వారా అంటే ద్విధా విచ్ఛితి ద్వారా విభజించుకుని నెక్స్ట్ ప్రీసిస్టిక్ దశ, సిస్టిక్ దశగా మారి టెట్రాన్యూక్లియర్ స్టేజ్ దగ్గర మళ్ళీ ఇవి బయటికి విసర్జింపబడతాయి. సో ఎప్పుడైతే మళ్ళీ కొత్త అతిథేయి వస్తాడో, మానవుడు దొరుకుతాడో, అప్పుడు ఇవి మళ్ళీ ఇన్ఫెక్షన్, కొత్త పర్సన్కి ఇన్ఫెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ టెట్రాన్యూక్లియర్ స్టేజ్ దగ్గర ఇది మలం ద్వారా బయటికి విసర్జింపబడుతుంది. సో అది 10 రోజుల వరకు కూడా అలాగే ఉండగలుగుతుంది. ఆ శక్తి కలిగినటువంటి స్టేజ్ అన్నమాట ఇది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 10 రోజుల లోపల ఒక కొత్త మానవుడు దొరికారనుకోండి, అతిథేయి దొరికారనుకోండి, అప్పుడు అది మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఎంటోమీబా హిస్టోలైటికా లైఫ్ సైకిల్. ఓకే, జస్ట్ వన్స్ అగైన్, ఎంటోమీబా హిస్టోలైటికా, if you take the life cycle of an entomobia histolytica. Okay, so next what happens here, ఈ బైనరీ ఫిజన్ జరుపుకున్న తర్వాత ఈ కణాలు కొన్నిసార్లు లివర్లోనికి కానీ లంగ్స్లోనికి కానీ వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ స్టేజ్లో వాటిని ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అంటారు. ఏమంటారు? ఇది ఒకసారి బైనరీ ఫిజన్ జరుపుకున్న తర్వాత ఈ కణాలు మళ్ళీ లివర్లో కానీ అంటే ఎక్స్ట్రా ఇంటెస్టైన్